హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి అభ్యర్థులకు అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే ఏపీపీఎస్సీ సంబంధించినటువంటి పోస్టులు, అదేవిధంగా టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషను, తెలంగాణ రాష్ట్రంలో పోస్టులు పరిస్థితి, వీటన్నిటి మీద ముఖ్యమైనటువంటి సమాచారంతో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవడం వలన మీకు రకరకాల అడ్వాంటేజెస్, ప్రతి సోమవారం మీకు లాటరీ వేసి ఆ లాటరీలో మీకు ఏ బుక్స్ కావాలి, మీకు వచ్చినటువంటి చిట్టి ప్రకారం ఎవరికి ఏ బుక్స్ కావాలో ఆ బుక్స్ని ఫ్రీగా లాటరీలో వచ్చినటువంటి ఒక అభ్యర్థికి పంపించడం జరుగుతుంది మిత్రులారా. సో ఈ విషయాన్ని మీరందరూ గ్రహించి మరి చాలామంది అభ్యర్థులు మన ఆన్లైన్ వీడియోస్ని వీటన్నింటిని ఫాలో అవుతున్నారు, తీసుకుంటున్నారు, తక్కువ రేటుకే తీసుకుంటున్నారు. కాబట్టి మరి రేపు మళ్ళీ నోటిఫికేషన్లు ఇవన్నీ రెడీ అయితే మీకు రేట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఇప్పుడు మీరు కొంచెం కష్టకాలంలో ఉన్నారు, ఆ ఉద్దేశంతో మీకు ఆఫర్ రేట్లు పెట్టడం జరిగింది. మళ్ళీ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ రద్దీ ఎక్కువైపోయి మళ్ళీ కాస్ట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే బుక్స్ అదేవిధంగా వీడియోస్ని మీ దగ్గర తీసుకుని పదిలంగా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను, ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఓకేనా? ఈ విధంగా మరి ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్లు గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ పోస్టులు కూడా పెంచి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు సారు. అదేవిధంగా ఎన్నో లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 4 దీన్ని ఏమంటారంటే జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్. ప్రతి మండల రెవెన్యూ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో ఈ పోస్ట్ ఉంటుంది. 670 మండలాలకి 670 పోస్టులు కేటాయించారు. డిగ్రీ క్వాలిఫికేషను, కంప్యూటర్తో సంబంధం లేదు. చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మాకు కంప్యూటర్ లేదు, మరి మేము ఎలిజిబుల్ అని అడుగుతున్నారు. మీకు ఎలాంటి డౌట్ లేదు. కంప్యూటర్తో సంబంధం లేకోకుండా ఎవరైతే డిగ్రీ అంటే ఏంటి, బిఏ, బీకామ్, బిఎస్సి, అదేవిధంగా బీటెక్ ఏదైనా ఇవన్నీ కూడా డిగ్రీకి ఈక్వల్ కాబట్టి, అన్నీ ఈక్వల్ కాబట్టి వీటికి ఇవి క్వాలిఫికేషను. ఈ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని ఈ పోస్టుని ఇవ్వడం జరుగుతుంది, నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు కంప్యూటర్తో సంబంధం లేకోకుండా ఎగ్జామ్కి అపియర్ కావచ్చు. చాలామంది రకరకాలు చెప్తూ ఉంటారు, తెలియనటువంటి అంశాలు తెలిసినట్టుగా చెప్తూ ఉంటారు. మళ్ళీ ఏజ్ పెరుగుతుంది, రకరకాలు చెప్తూ ఉంటారు. ఏజ్ అయితే ఇప్పటివరకు 42 ఇయర్స్ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులకు 42, మిగిలినటువంటి అభ్యర్థులకు 5 సంవత్సరాల ఎక్స్టెన్షన్ అదే ఉంది. మరి భవిష్యత్తులో ఏమైనా పెరుగుతుందో లేదో మనం చెప్పలేము. కాబట్టి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషను మీకు త్వరలో అంటే సారు వారం రోజుల్లో ఏఈకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తారు. అదేవిధంగా ఈ 670 పోస్టులకు సంబంధించినటువంటి గ్రూప్ 4కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది కూడా అతి త్వరలో మీ ముందుకి రాబోతుందన్నమాట. ఎందుకు ఈ డిలే అవుతుందంటే వివిధ జీవోలు రావాలి. ఈ జీవోలు చాలా వరకు మ్యాక్సిమం వచ్చింది. అదేవిధంగా ఈ గ్రూప్ 4 అనేది 5-6 లక్షల మంది పైగా రాస్తారు కాబట్టి, డిగ్రీ హోల్డర్స్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి జీవో, ఈ ప్రిలిమ్స్ రద్దుకు సంబంధించినటువంటి జీవో, ఇంతకుముందు 2 ఎగ్జామ్స్ ఉండేవి, ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నామని అన్నారు. కాబట్టి సో దానికి సంబంధించినటువంటి జీవో రావాలి. అది వస్తుంది ఈ రోజు రేపా అని ఎప్పుడైనా రావచ్చు.
ఆ జీవో కాపీ వచ్చిన వెంటనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఒకవేళ జీవో రాకోకుండా రిలీజ్ చేస్తే మళ్ళీ దేని ప్రకారం ఎలా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని మళ్ళీ కోర్టులోకి నోటిఫికేషన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ జీవో కాపీ వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఇప్పటి నుంచే చక్కగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో దానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి న్యూస్ ఎలా ఉంది అంటే, ఇది సాక్షి వచ్చే ఏడాది 6,000 పోలీస్ పోస్టుల భర్తీకి చర్యలు. ఇది సాక్షిలో వచ్చినటువంటి న్యూస్. అంటే వచ్చే ఏడాది అంటే జనవరి, నేను అనుకున్న జనవరి క్యాలెండర్లో మళ్ళీ 6,500 లేదా 7,000 పోస్టుల వరకు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించినటువంటి పోస్టులు ఇస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభుత్వానికి అనేక ఇబ్బందులు ఉన్నాయి. కోవిడ్కి సంబంధించినటువంటి సమస్యలు, రకరకాలైనటువంటి సమస్యలు, చాలా ఇబ్బందులు ప్రపంచంలో ప్రతి దేశ ప్రభుత్వానికి కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ కోవిడ్ సమస్యలు ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నారు. చాలామంది ఏమన్నారంటే మేధావులు అనుకున్నటువంటి వాళ్ళు ఏమన్నారు మీకే తెలుసు కదా. ఏమన్నారు? సెప్టెంబర్ లేదా అక్టోబర్లో కరోనా తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోతుంది, ఇంటికి ఒకరికి ఎఫెక్ట్ అవుతుంది అని ఎన్నెన్నో లేనిపోని కబుర్లు, కహానీలు రకరకాలు చెప్పాను. నేను చెప్పానా లేదా మీకు? నేను ఏం చెప్పాను? అప్పుడే నేను చెప్పాను మీకు. ఏమని చెప్పాను? కరోనా ఈ వైరస్ వీక్ అవుతుంది. ఎందుకు వీక్ అవుతుంది? వ్యాక్సిన్స్ వచ్చేసినాయి. 90 కోట్ల పైగా వ్యాక్సిన్స్ ఇచ్చారు. ఉన్నటువంటి జనాభా 130 కోట్లు. 130 కోట్లకి సుమారు 130 కోట్లు. ఈ 130 కోట్ల జనాభాకి ఇప్పుడు ఎంతవరకు ఇచ్చారంటే, అది ఒకటి కానీ 2 డోసు కానీ ఏదైనా కానీ 90 కోట్ల మంది జనాభాకి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ వ్యాక్సిన్ యొక్క పవర్, దాని యొక్క ఇమ్యూనిటీ మరి మన బాడీలో బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ కోవిడ్ని తట్టుకునేటటువంటి శక్తి బాడీకి ఉంటుంది. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే కరోనా అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు రీసెంట్గా లెక్కలు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో 500-600 కేసులు, 25,000 వెళ్ళి ఇంతకుముందు 30,000 వెళ్ళినటువంటి కేసులు 500-600 రీసెంట్గా చూస్తున్నాం. ఒక కేరళ, మహారాష్ట్ర తప్ప మిగిలినటువంటి రాష్ట్రాలు మ్యాక్సిమం తగ్గిపోయింది. ఆ కేరళ కూడా ఇంతకుముందు ఉండేది ఇప్పటికి 15,000, 13,000 ఇట్లా తగ్గిపోయినప్పుడు. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా తగ్గిపోతున్నాయి. అంటే మిత్రులారా, అంటే ఏం చెబుతానంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఈ విధంగా మిమ్మల్ని రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత. అందువల్ల మీరేం చేస్తారంటే ఇలాంటి మాటలు వినమాకండి. అక్టోబర్లో పీక్ స్థాయికి వెళ్ళిపోతున్నారు మహానుభావులు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? పీక్ స్థాయికి వెళ్ళిపోతుంది అన్నటువంటి మహానుభావులు అక్టోబర్లో ఏది పీక్? నేను చెప్పే కదా మీకు. కాబట్టి కరోనా మన ప్రభుత్వాలు బాగా అధిగమించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చక్కగా చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేశారన్నమాట. కాబట్టి మరి ఈనాడు మరి కరోనా తగ్గిపోతుంది. అట్లానే మరి మీరు పాటించాల్సినటువంటి నిబంధనలు చక్కగా పాటించుకుంటూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ మరి ముందుకు వెళ్ళాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇది అంటే పోలీస్ పోస్టులు, నో డౌట్ పోలీస్ పోస్టు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. మీ ఈవెంట్స్ కానీ, ఫిజికల్ ఈవెంట్స్ కానీ, అదేవిధంగా ఈ ప్రిలిమ్స్, ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఎప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాము అంటే వాడికి జాబ్ రాదు. నేను 100% చెప్తున్నాను. నోటిఫికేషన్తో సంబంధం లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళతో పాటు మీరు పోటీ పడాలి. యూనివర్సిటీలోను, కాలేజీల్లోనూ, రూముల్లోనూ తింటానో తినకో చాలామంది పస్తులుండో రకరకాలైనటువంటి అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అంటే నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థి మాత్రమే ఉద్యోగం వస్తుంది, లేకపోతే రాదు. నేను ఏదో
కార్పొరేట్ కాలేజీలోనో స్కూల్లోనో పని చేసుకుంటూ సబ్జెక్టు చెప్పుకుంటూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసుకుంటూ, లేదా ఆడు చెప్పిన మాటలో ఈడు చెప్పిన మాటలో వింటూ నోటిఫికేషన్లు ఉండవు అని రకరకాలు చెప్తున్నారు. ఒకటి ఫోన్ చేస్తూ ఉంటారు నాకు, ఏమని నోటిఫికేషన్ ఎల్ఐ చెప్పాడు, నాకు పుల్లయ్య చెప్పాడు, నాకు వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఉండవంట, అయ్యి ఉండవంట అని నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. నేనేం చెబుతానంటే, మీరు చదవుకోకుండా ఈ విధంగా ఎవడో చెప్పినటువంటి విషయాలు నా దగ్గర తీసుకొస్తే మీరు ఫోన్ చేయొద్దు. మీ ఫోన్ నేను మళ్ళీ లిఫ్ట్ చేయను. ఎందుకంటే ఎవరో ఎందుకో వాళ్ళకి ఏం తెలుసు, నోటిఫికేషన్ రాదు, ఉద్యోగాలు రావు, కంటిన్యూ ప్రాసెస్. జనాభా ఉన్నంత వరకు, ప్రపంచం ఉన్నంత వరకు, దేశం ఉన్నంత వరకు ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అది ఒక 2 నెలల 3 నెలల లేదా 1 సంవత్సరం లేటుగా అయినా జరగవచ్చు, కానీ జనాభా పెరుగుతూ ఉంటుంది. తత్ఫలితంగా మరి ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా పెరుగుతూ ఉంటుంది. సర్వీసెస్ అందించాలి. కాబట్టి అందరినీ ప్రైవేటు ఎంప్లాయీస్ని పెట్టి చేయలేరు కదా. ప్రతి ఒక్కరు ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసరు గ్రూప్ 1 స్థాయిలో, లేదా ఎస్పీ స్థాయిలో, లేదా మిగిలినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్డీఓ స్థాయిలో వీళ్ళందరినీ ప్రైవేటు ఎంప్లాయీస్ని తీసుకొచ్చి చేయలేరు కదా. అదేవిధంగా స్కూల్ లెవెల్ హెడ్ మాస్టర్ స్థాయిలో కావచ్చు, ప్రిన్సిపల్ స్థాయిలో కావచ్చు, వీళ్ళందరూ ప్రైవేటు వ్యక్తిని తీసుకొచ్చి చేయలేరు కదా. మరి వాళ్ళ కోసమైనా నోటిఫికేషన్ ఇయ్యారు కదా. అయితే మీరు 10 లక్షల మంది ఉంటే 10 లక్షల పోస్టులు పడవు, 10 లక్షల పోస్టులు పడవు, 100లోనో 1000లోనో పోస్టులు పడుతూ ఉంటాయి. అయితే అప్లై చేసిన వాడందరూ కాంపిటేటర్ కాదు. మీకు రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి, వాడికి అవి వీక్ పాయింట్స్ ఉంటాయి. ఏదో తమాషాగా అప్లై చేస్తూ ఉంటాడు. ఎక్కడో కార్పొరేట్ స్కూల్లోనో కాలేజీలో పని చేసుకుంటూ నేను కూడా రాస్తున్నాను, ఏది జనాభా సంఖ్యకు మాత్రమే వాళ్ళు. ఉద్యోగం రాదు. ఉద్యోగం వచ్చేటటువంటి వాడు ఎవరు? నువ్వు కాలేజీలో మానాలి, లేదా స్కూల్లో మానాలి, ప్రైవేట్ స్కూల్లో మానాలి. మాని నీవు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ప్రణాళిక వేసుకోవాలి. మరి నాకు ఆర్థిక కష్టాలు ఉన్నాయి సార్ ఇంటి దగ్గర, ఎట్లా అంటే ఆర్థిక కష్టాలు అధిగమించాలి. నువ్వు అప్పో తీసుకొచ్చి 1 సంవత్సరానికి కొంత అమౌంట్ కూడబెట్టుకుని, నీ ఫ్యామిలీ అందరూ కూడబెట్టుకుని, మీ భార్యనో, అదేవిధంగా మీ పిల్లలను, అదేవిధంగా మీ పేరెంట్స్ను కన్విన్స్ చేసి నేను ఉద్యోగాన్ని గ్యారంటీగా సంపాదించగలుగుతాను, నేను బాగా చదువుతాను అని నువ్వు వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి. కన్విన్స్ చేసి నువ్వు వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి ఆ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. అక్కడే ఉండి నీకు డిస్టర్బెన్స్ అవుతుంది. కూరగాయలు లేదని, లేదా నాకు అవి లేవని, నాకు పైసలు లేవని, డబ్బులు లేవని, సబ్బు లేదనో, బట్టలు లేవనో, ఈ విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ మీకు కలుగుతాయి అన్నమాట. అందువల్ల నేనేమంటానంటే, వాళ్ళకి నీవు కేటాయించేసేసి ఈ 2 నెలలకి సరుకులు కానీ డబ్బులు కానీ వాళ్ళు కేటాయించేసేసి యు గో అవుట్, వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. నీ గ్రామంలోనే వేరే చోటకి వెళ్ళిపోయి నువ్వు చక్కగా శ్రద్ధగా చదువుకో. ఎందుకంటే ఇది క్రూషియల్ పీరియడ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్. 2 సంవత్సరాలు వృధాగా గడిచిపోయినాయి, వృధాగా వెళ్ళిపోయినాయి. ఇది కరోనా, అది మహమ్మారి, ప్రపంచ విపత్తు, అది ఎవరి చేతులు లేదు, వెళ్ళిపోయినాయి. కాబట్టి ఎప్పటి నుంచి, ఎందుకంటే ఇది క్రూషియల్ పీరియడ్. మీకు డిఎస్సి తప్పనిసరిగా వస్తుంది. ఏపీ టెట్ ఎప్పుడైనా నిర్ణయం రావచ్చు. ఇవన్నీ వచ్చినాయా? ఇప్పటివరకే వచ్చే ఏడాది 6000 పోస్టులను ఇప్పటివరకు ప్రకటించారా? ఈరోజు ప్రకటించారు. అట్లాగే ఏదో ఒక రోజు, ఈ నెలలో ఏదో ఒక రోజు మీకు టెట్ నోటిఫికేషన్, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. ఏదో 2 నెలలు రాకపోయేటప్పటికి ఇక రాదు. మరి రకరకాలైనటువంటి పని పాఠాలు అయినటువంటి వాళ్ళు ప్రచారం చేయటం, అవి నా దగ్గరికి తీసుకురావటం. మనం ఏమన్నా గవర్నమెంట్లో పనిచేస్తున్నామా? నేను పనిచేస్తున్నానా? కరెక్ట్గా న్యూస్ ఎప్పటికప్పుడు తెలుసుకుని మీకు చెప్పటమే. అది 60-70% జరగవచ్చు, జరగకపోవచ్చు. జరుగుతుందనేటటువంటి దృష్టిలో పెట్టుకుని ఏదైనా పాజిటివ్ మైండ్తో చేయాలి. పాజిటివ్ మైండ్తో చేయాలి. నాకు ఇది చేయగలుగుతాను అనేటటువంటిది, అలాంటి కాన్సెప్టు మీ మైండ్లో ఉన్నప్పుడు మాత్రం చేయగలుగుతావు. నేను ఇది చేయలేను అని నెగిటివ్ ఎప్పుడైతే మీ మైండ్లో ఫీడ్ అయిందో చేయలేవు. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఇది గ్రూప్ 1 సంబంధించిన పాత నోటిఫికేషను. అంటే డిజిటల్ వాల్యుయేషన్ చేయాలి వద్దు అని హైకోర్టు గైడెన్స్ ఇచ్చింది.
అంటే మాన్యువల్గానే వాల్యుయేషన్ చేయమన్నారు. ఇదొక పాయింట్ దీంట్లో. అదేవిధంగా 2 రోజుల్లో జూనియర్ అసిస్టెంట్ల నోటిఫికేషన్ జారీ. 2 రోజుల్లో రాదు అనుకుంటున్నాను నేను. మొత్తం మీద కొద్ది రోజుల్లో వస్తుంది. 2 రోజుల్లో రావచ్చు రాకపోవచ్చు. అంటే ఒక జీవో రావాలి, వచ్చిందేమో నాకు తెలీదు. మొత్తం మీద 2 రోజుల్లో జూనియర్ అసిస్టెంట్లు అంటే గ్రూప్ 4, ఇది గ్రూప్ 4కు సంబంధించినటువంటి నోటిఫికేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ మిత్రులారా. ఇది జార విడుచుకోవద్దు. మంచి నోటిఫికేషన్, మంచి పోస్టులు, మీరు మంచి ప్రమోషన్ ఉంది. ఆర్డీఓ డిప్యూటీ కలెక్టర్ వరకు మీరు తక్కువ ఏజ్లో ఇప్పుడు ఉద్యోగం సంబంధించి ఆ లెవెల్లోకి వెళ్ళిపోతారన్నమాట. డిపార్ట్మెంట్ టెస్ట్లు రాసుకోవచ్చు, ఇంకా రకరకాల నోటిఫికేషన్లు వస్తే రాసుకోవచ్చు. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, డోంట్ లీవ్, ప్లీజ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. సో దీనికి సంబంధించినటువంటి 2 రోజుల్లో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్. ప్లీజ్ రిమెంబర్. క్యాలెండర్ను అనుసరించడం ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే క్యాలెండర్ అంటే ఏ పోస్టుకి ఎప్పుడు నోటిఫికేషన్, దాని ఎగ్జామ్ ఎప్పుడు వీళ్ళు ఇస్తారనుకో. సపోజ్ డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ జరుపుతామని నోటిఫికేషన్లు ఇచ్చారనుకోండి. అప్పుడు మళ్ళీ ఏ ఒకటి సమస్యలు వస్తాయి. ఈ కంప్యూటర్లు కానీ అదేవిధంగా సెంటర్లు కానీ అందుబాటులో ఉన్నారన్నమాట. అందువల్ల వీరు ఏమంటారంటే, ఇప్పుడు ప్రస్తుతానికి మేము నోటిఫికేషన్ ఇచ్చేస్తాం. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డేట్ తర్వాత అనౌన్స్ చేస్తాం. ఎప్పుడు అప్లికేషన్ తీసుకున్న తర్వాత డేట్ తర్వాత అనౌన్స్ చేస్తాం అని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మీరందరూ ప్రిపేర్ అవ్వండి. పోలీస్ నియామకాలు వచ్చే ఏడాది శాంతి భద్రతల సమీక్షలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ విధంగా వచ్చే ఏడాది నియామకాలు జరుపుతారు. అంటే అన్ని నియామకాలు, డిఎస్సి ఉంటుంది, టెట్ 3 నెలలు ప్రాసెస్. ఇప్పుడు ఇచ్చిన డిసెంబర్లో టెట్ అయిపోతుంది. తర్వాత జనవరి క్యాలెండర్లో మీకు ఈ డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా రెడీ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇది సాక్షి సంబంధించినటువంటి న్యూస్. రానున్న నోటిఫికేషన్ అన్నింటికి డిజిటల్ మూల్యాంకనం. త్వరలో 860 అసిస్టెంట్ జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్. అంటే 670 ఏమో ఇవే, 160 ఏమో ఏఈ పోస్టులు. త్వరలో అంటే ఈ 2-3 రోజులు అన్నారు. కాబట్టి దాన్ని 190 అసిస్టెంట్ ఇంజనీర్, 670 జూనియర్ ఇంజనీరింగ్ కాదు ఇది పోస్టులకు త్వరలోనే మీకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరిగిందన్నమాట. ఈ విషయాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతున్నాను. ఓకే, నెక్స్ట్ టెట్కి సంబంధించినటువంటి డిఎస్సి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు నేను మీకు బాకీ ఉన్నాను బుక్స్. ఇంగ్లీష్ మీడియం బహుశా ఈ వారంలోనే మీకు అయిపోతాయి. చాలా అద్భుతంగా ప్రిపేర్ చేశానండి నా యొక్క టీం ఆధ్వర్యంలో. ఇంగ్లీష్ మీడియం అనేటటువంటి వారు ఎవరైనా 2 రాష్ట్రాల్లో వారు ఉంటే మీరు తెలుగు మీడియం వారితో పాటు పోటీ పడవచ్చు. మీరు హారాంగా మీరు గుండె మీద చేయి వేసుకుని చక్కగా హాయిగా పడుకోవచ్చు. అలాంటి బుక్స్ సైకాలజీ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, అదేవిధంగా మిగిలినటువంటి కంటెంట్లు కానీ, ట్రై మెథడ్ కానీ ఆ విధంగా మీకు అందిస్తున్నాను. బహుశా ఈ వారంలోనే ప్రింటింగ్ అయిపోతే మీకు బహుశా మ్యాక్సిమం అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 50,000 మంది అభ్యర్థులు కూడా మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో సైకాలజీ చూపిస్తాను. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను మిత్రులారా. నెక్స్ట్ తర్వాత స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఆల్ కంటెంట్స్ మీకు తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ పంపించాము. 3 బుక్స్ పంపించాము. ఇక 3 బుక్స్ ఒక్కొక్కరికి 3 బుక్స్ పెండింగ్ ఉంటాయి సుమారు. కంటెంట్ మెథడాలజీ ఇవి అయిపోయిన వెంటనే మీకు ఇమ్మీడియట్గా మీ ముందుకి తీసుకొస్తున్నాను. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్లు కానీ, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కానీ, ఎస్జిటి వారు కానీ మేము బుక్స్ పంపించిన వెంటనే వాటిని బాగా ప్రిపేర్ అవ్వండి.
ప్రిపేర్ అవ్వండి, వాటిని బాగా ప్రిపేర్ అవ్వండి. కొంతమంది అభ్యర్థులు, మరి ఒక అభ్యర్థి నేను నా మెసేజ్ పెట్టారు, సార్ నా బుక్స్ చిరిగిపోయినాయి సార్ అని అన్నారు. నా బుక్స్ చిరిగిపోయినాయి సార్ అన్నారు. మీకు పనికి రాకోకుండా ఉంటే నాకు కాల్ చేయండి. ఎస్, మీరు బాధపడుతూ చిరిగిపోయినటువంటి పుస్తకాలు మీ దగ్గర పెట్టుకుని చదవద్దు. ఎస్, మీరు ఆ బుక్స్ చిరిగిపోతే ఆ బుక్స్ని నాకు రిటర్న్ పంపిస్తే మేము పరిశీలించి ఒకసారి మళ్ళా, ఒక అభ్యర్థి నాకు ఫోన్ చేశారు, నాకు మెసేజ్ పెట్టారు. కాబట్టి మీరు పనికి రాకుండా మొత్తం చిరిగిపోతే నాకు ఒకసారి తెలియజేయండి. ఈ విషయాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మీరు బాగా చదవాలి, బాగా ఎదగాలి, ఎదిగిన కొలిది వదగాలి. అది నా యొక్క ప్రిన్సిపల్. మరి ఈనాడు 2 రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం, ఈ విధంగా ఎట్ అ టైం తెలుగు మీడియం 2 పుస్తకాలను ఈక్వల్గా చేసినటువంటి పబ్లికేషన్, దమ్ముండ పబ్లికేషన్, మరి మీకు బాగా హెల్ప్ చేస్తున్నటువంటి పబ్లికేషన్ ఒక శ్రీ అను పబ్లికేషన్ మాత్రమే. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మరి మీకు మెటీరియల్ బుక్స్ అందించాలంటే మరి నాలెడ్జ్ ఉండాలి. మరి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నుండి వచ్చాను కాబట్టి, పోస్టులు తెచ్చుకుని ఈ ఫీల్డ్లోకి వచ్చాను కాబట్టి, మీకు ఎలా ఇవ్వాలో, మీకు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు తెలుసు కాబట్టి ఆ విధమైనటువంటి ట్రీట్మెంటు నేను మీకు ఇస్తున్నాను. కాబట్టి మీకు ఇది ఒక రోగం, అంటే గుర్తు పెట్టుకోలేకపోవటం ఒక రకమైనటువంటి సమస్య, మానసిక సమస్య. ఒక డాక్టర్ మంచి మందు ఇవ్వాలి అంటే ఆ డాక్టర్ నిష్ణాతులై ఉండాలి. ఒక పబ్లిషర్ మీకు మంచి బుక్స్ అందించాలంటే ఈ ఫీల్డ్లో నిష్ణాతులై ఉండాలి. నిష్ణాతులు లేనటువంటి వాళ్ళు ఎలా అయిపోయారో మీకు అందరికీ తెలుసు. పాపం వాళ్ళ బుక్స్ పోక నష్టాలు వచ్చి, మరి అలో లక్షణం అని ఆ బుక్స్ని ఎవరు తీసుకోక పాత సిలబస్తో రిలీజ్ చేసుకుని మళ్ళీ ఆ పుస్తకాలను వెనక్కి తెప్పించుకుని మళ్ళా దానికి వేరే ఇచ్చేసేసి ఈ విధంగా చాలామంది ఇబ్బందులు పడుతూ మరి బుక్స్ వల్ల నష్టాలు వచ్చి మరి చివరి స్టేజ్లో ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే బ్రెయిన్ ఉండాలి. ఎవరికైతే బ్రెయిన్ ఉంటుందో వారే ఈ ఫీల్డ్లో, ఏ ఫీల్డ్లో అయినా, మీ ఫీల్డ్లో అయినా మీకు బ్రెయిన్ ఉంటే ఆటోమేటిక్ ఉద్యోగం వస్తుంది. నాకు బ్రెయిన్ ఉంటే మీకు మంచి సర్వీస్ని అందించగలుగుతున్నాను. బ్రెయిన్ లేకపోతే నేనేం అందిస్తాను? ఇంగ్లీష్ మీడియం ఏం చేస్తాను? టీహెచ్ఈ దీక్ అనేటటువంటి దానికి స్పెల్లింగ్ రానటువంటి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఏం తయారు చేస్తారు? ఏ ఆర్టికల్ ఎక్కడ పెట్టాలి, ఏ టెన్స్ ఎలా ఉపయోగించాలి అనేటటువంటి తెలియనటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఏం తయారు చేస్తారు? మెథడాలజీ అంటే ఏంటి, కంటెంట్ అంటే ఏంటి, మెథడాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, కంటెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలియనటువంటి వాళ్ళు మీకు మంచి బుక్స్ ఏ విధంగా అందిస్తారు? మాయ మాటలు నమ్మొద్దు. రకరకాల మోసాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నింటిని పసికట్టి చాలా జాగ్రత్తగా ఎవరైతే అడుగేస్తారో వారే సక్సెస్ అవుతారు. సైకాలజీ వినండి, అడగండి. తెలుగు మీడియంలో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే మిత్రులారా, ఫిబ్రవరి నెల నుండి అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దానిలోనే ఇప్పటి వరకు సుమారుగా 5 నెలల నుంచి కూడా నేను టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మాట ఇచ్చున్నాను, అది డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు సారు మన ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శివపల్ సార్ సైకాలజీ ఆ గ్రూప్లో టెస్టులు రాయండి, మీకు సైకాలజీలో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే విపరీతమైన కాల్స్, విపరీతమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా నేను చాలా ఓపికతో సమాధానం అయితే ఇస్తున్నాను. మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటే, ఏపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయింది బుక్. చూడండి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2021 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఈ లోగోతో ఉన్నటువంటి బుక్ను ముందు మీరు చదవండి.
దీనిని పేజ్ టు పేజు, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు డౌట్ వస్తాయంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే డౌట్ రాదు. మరి ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, మీనింగ్ టు మీనింగ్ నేర్చుకున్నట్లయితే మనం సైకాలజీలో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఆ పేజీలోని మీకు ఏవైతే అర్థం కానటువంటి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వాటిని మీకు మీనింగ్ తెలియకపోతే కనుక వెంటనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను. మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే మిత్రులారా, ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే ప్లేస్టోర్లోని టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి శివపల్లి సార్ అన్ని క్యాపిటల్ లెటర్సే, శివపల్లి సార్ సైకాలజీ అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుందండి. అక్కడ మీరు జాయిన్ అయిపోయినట్టు అక్కడ ఒక క్లిక్ చేయండి, వెంటనే మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా సుమారుగా 2000 మందికి పైగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు మన సార్ చెప్పినట్టు సార్ చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి ఫోకస్ చేసుకుంటూ సైకాలజీ సబ్జెక్ట్ మీద మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా నేను వెంటనే నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని అను పబ్లికేషన్స్ తరపున మరి మీరందరూ కూడా ఉపయోగించుకొని సార్ యొక్క సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ఉంటారని. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్స్ అడగండి. సారు రాశారు 3 పార్ట్లు. ఇంగ్లీష్ మీడియంలో చక్కగా కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సారు చంద్రశేఖరరావు సార్ అడగండి, క్వశ్చన్స్ అడగండి, నిద్రపోనియొద్దు. దానివల్ల ఏమవుతుందంటే వీరు రకరకాలైనటువంటి బుక్స్ని రెఫర్ చేస్తారు. రెఫర్ చేసి మీకు చెప్పడం వలన మీ డౌట్స్ ఎప్పటికప్పుడు క్లారిఫై అవుతూ ఉంటాయి. డౌట్స్ ఎవరైతే మీ మైండ్లో పెట్టుకుంటారో అది క్యాన్సర్ పుండుతో సమానం. డౌట్స్ ఎవరైతే డౌట్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటారో దెన్ మీ మైండ్ ఫ్రెష్ అయిపోయి కొత్త డౌట్స్ మీ మైండ్లోకి వచ్చేస్తూ ఉంటాయి. పాత నీరు ఎప్పుడైతే ప్రవహిస్తుందో దాని స్థానంలో కొత్త నీరు ఏ విధంగా వస్తుందో అదేవిధంగా మీ పాత డౌట్స్ అని ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతే కొత్త డౌట్స్ కొత్త ఇన్నోవేషన్స్ మీ మైండ్లోకి వస్తాయి. ప్లీజ్ రిమెంబర్. My name is Chandrasekhar. I completed my master graduation in mathematics, master graduation in education and working as teacher. Today I came in front of you to give the information regarding the TET and DSC. So TET and DSC లో ప్రధానమైనటువంటిది ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఈ భాగాన్ని మనకి శ్రీ అను పబ్లికేషన్స్ లో మనము కొంత ఆధార్గా కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. నేను పెడగాజీ పార్ట్ అంతా కూడా చంద్రశేఖర్ అని నా చేత ప్రిపేర్ చేయబడింది. నౌ ఆల్రెడీ మనం ఇంగ్లీష్ మీడియం బుక్స్ కోసం శ్రీ శివయ్య సార్ ట్రై మెథడ్స్ కోసం మొట్టమొదటిసారిగా నన్ను అప్రోచ్ అయినప్పుడు సార్ నేను ట్రై మెథడ్స్ బుక్ రాస్తానన్నాను. సో 2 or 3 times అతను ఇంగ్లీష్ మీడియం బుక్స్, అవసరమైన తెలుగు మీడియం బుక్స్ అన్ని కూడా పంపించున్నారు. అతనికి కూడా నేను చాలా సార్లు A4 పేపర్ల మీద నీట్ గా రాసి మెయిన్ రాసి పంపించున్నాను. అతను ఒకంత సాటిస్ఫై అవ్వలేదు. అతను తను నిద్రపోడు, ఇతరులని నిద్రపోనివ్వడు అనమాట. అట్లాంటి ఒక వ్యక్తి ఉద్యోగం వచ్చేందుకు ఉద్యోగార్థులకు ఏ రకమైనటువంటి సమాచారం కావాలో దానికే అతను ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా ఉద్దేశాల కంటే అతను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ బుక్ మీద అన్ని సబ్జెక్టుల మీద అతనికి అంతే కమాండ్ ఉంది. సో అదే విధంగా ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ రాయాల్సి వచ్చినప్పుడు కూడా అతను స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, మన శివపల్లి సార్ రాసినటువంటి బుక్ చూడండి. దీంతో పాటు ఈ 2 బుక్స్ కి అనుగుణంగా ఇంగ్లీష్ మీడియం కూడా అంతే ప్రామాణికమైనటువంటి ఒక పుస్తకంగా తయారు కావాలని ఆయన ఎంతో ఆశించారు. సో ఆ విధానంలోనే మనము చైల్డ్ డెవలప్మెంట్ ని కంప్లీట్ చేసుకున్నాం. పెడగాజీ పార్ట్ పూర్తయిపోయింది. లర్నింగ్ పార్ట్ ఇంకా ఫైనల్ కరెక్షన్స్ అవుతున్నాయి. విత్ ఇన్ షార్ట్ టైం అది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే మార్కెట్ లోకి వస్తున్నాయి. కానీ ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇప్పుడు కొంచెం అర్జెంట్ గా కూడా కావాల్సిన అవసరం ఉంది. మీ అందరూ తెలుసు సీటెట్ నోటిఫికేషన్
రిలీజ్ అవ్వడం జరిగింది. సో సీటెట్ నోటిఫికేషనే కాదు, విత్ ఇన్ షార్ట్ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కూడా మనకి టెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ 2 రాష్ట్రాల్లో వచ్చిన టెట్ ఇంగ్లీష్ మీడియం కోసం కానీ సీటెట్ కోసం కానీ ఉపయోగపడే ఇంగ్లీష్ మీడియం షర్ట్ ని వీలైనంత తక్కువ సమయంలోనే మనం అందించడం జరుగుతుంది. సో అను పబ్లికేషన్స్ లో ఎప్పుడు కూడా శివశాస్త్ర పని చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను ప్రామాణికమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. తెలుగు అకాడమీ పుస్తకాలను చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్, అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ కరెక్షన్స్ చూసుకోండి, ప్రింట్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదొచ్చినా ఒక రైటర్దే బాధ్యత అన్నట్టుగా ఆయన మాకు పని 2 సార్లు 3 సార్లు అప్డేట్ జరుగుతుంది. అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయి తెలుగు మీడియం ఇంగ్లీష్ తెలుగు మీడియం ఎలా ఉందో ఇంగ్లీష్ మీడియం కూడా అంతే చక్కగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాల్సి తయారు చేయడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ టైమ్ లో మీకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం అదేవిధంగా ట్రై మెథడ్ తెలుగు మీడియం అడగండి. అడగమంటున్నారా మిమ్మల్ని? మీరు అడగటమే లేటు. వీరేమన్నా డబ్బులు అడుగుతున్నారా మీ దగ్గర నుంచి? అయ్యా మేము చదువు చెబుతాము, క్వశ్చన్స్ అడగండి, ఫోన్లు చేయండి. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఫోన్లు చేయండి, తిరగమాకండి, చదువుకోండి అని చెబుతున్నారు వీరందరూ కూడా. మరి ఏ ఏ ఏ పబ్లికేషన్ అయినా మీకు ఇంత హెల్ప్ చేస్తున్నారా? రకరకాలైనటువంటి ఆన్లైన్ పబ్లికేషన్లు వచ్చినాయి, వీడియోస్ వచ్చినాయి. ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్స్ అడగమని ఎవరైనా ఏ వీడియోలైనా మీకు చెప్పారా? అర్థం చేసుకోండి, చెప్పారా? ఎవరు చెప్పలే. ఏంటంటే ఎందుకు చెప్పలేదంటే అడిగితే ఆ క్వశ్చన్ నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ నాకు రాకపోవచ్చు. పిల్లవాడు అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం నా దగ్గర దొరకపోవచ్చు, లేదా నేను వేరే దాంట్లో నేను బిజీగా ఉండొచ్చు, లేదా నేను ఊరకనే చెప్పడం వల్ల నాకు లాభం ఏంటి? ఈ విధమైనటువంటి యాటిట్యూడ్స్ అడగండి. నేనేమంటానంటే మీరు అడగండి, డౌట్స్ అడగండి, క్వశ్చన్స్ అడగండి అని నేను ఎంకరేజ్ చేస్తాను మిమ్మల్ని. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి ఆన్లైన్ క్లాసెస్, నెక్స్ట్ ఆఫ్లైన్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సమగ్రమైనటువంటి మెటీరియల్ అందిస్తున్నటువంటి అను పబ్లికేషన్ ఎండి శివయ్య సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మిత్రులందరికీ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ఇక్కడ అను పబ్లికేషన్లో నేను రాసినటువంటి బుక్ ట్రై మెథడ్ బుక్. ఈ ట్రై మెథడ్ బుక్ అనేది విద్యార్థులకు సమగ్రంగా ఉపయోగపడేటట్టు తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా 1998 డిఎస్సి నుంచి మొదలుకొని 2019 ఏపీ టెట్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆలోచించి తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా చేసుకొని సమగ్రంగా ఒక ట్రై మెథడ్ బుక్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో తయారు చేయడం జరిగింది. మీరు ఆ బుక్ తీసుకొని పేజీ టు పేజీ, లైన్ టు లైన్ చదివినట్లయితే ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నా యొక్క మొబైల్ నెంబర్కు మీరు వాట్సాప్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. అదే అను పబ్లికేషన్ ఉన్నటువంటి మన శివే సార్ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి, నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ వారికి సమగ్రమైన మెటీరియల్ అందజేస్తూ ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం ఉన్నటువంటి ఈ ట్రై మెథడ్ బుక్ మీరు తెలుగు అకాడమీ బుక్స్ దగ్గర పెట్టుకొని చూడండి. మీకు సమగ్రంగా మీకు టెట్లో ఉన్నటువంటి మార్కులు 12 మార్క్స్. ఈ 12 మార్క్స్లో మ్యాథమెటిక్స్కు 6 మార్క్స్, సైన్స్కు 3 మార్క్స్, సోషల్కు 3 మార్క్స్, ఇలా మొత్తం 12 మార్క్స్ ఆధారంగా చేసుకొని ఏ ఏరియాలో అడుగుతున్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు, ఏ ఏరియాలో మార్కులు చేయలేకపోతున్నారు అనే ఆధారంగా నా 10 years ఎక్స్పీరియన్స్ ఆధారంగా సమగ్రంగా తయారు చేయబడిన బుక్ ఈ యొక్క ట్రై మెథడ్ బుక్. అది చూసి ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోగలరు. మ్యాథ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను పదే చెప్తున్నా, మ్యాథ్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మ్యాథ్స్లో ఎవరైతే వెనుకపడితే వాడి జీవితాంతం వెనుకబడినట్టే. వాడు నెక్స్ట్ ఉద్యోగాన్ని వదులుకున్నట్టే. మ్యాథ్స్ రాకపోతే మీరు మ్యాథ్స్ తెలుసుకోండి, మ్యాథ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏ రోజు ఉన్నటువంటి సంసారం చేసేసుకోండి.
నెక్స్ట్ వీడియోలో రేపు నోటిఫికేషన్లో ముందు నేను ఏం చెప్తానంటే ఏ టాపిక్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మీ గ్రూప్ డిస్కషన్ కానీ ఎలా తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్ని, ఎక్కువ నాలెడ్జిని, టాపిక్ని, యూనిట్ని ఏ విధంగా మీరు వశం చేసుకోవాలి, ఏ విధంగా సంపాదించుకోవాలి అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఒక 10 నిమిషాల వీడియో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తానమాట. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండండి, అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ మ్యాథమెటిక్స్ అంటే చాలా భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అమ్మ మీ అందరికీ కూడా నేను గత 15 సంవత్సరాల నుండి చాలామంది అభ్యర్థులకి మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చెప్పేటువంటి నా చిన్న సలహా ఏంటంటే మీరు దయచేసి స్కూల్ టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళబోకండి. ఎందుకంటే టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని స్కూల్ సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మనం ఒక ఆర్డర్లో చేర్చుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేటువంటి ప్రాసెస్. కాబట్టి మీరు ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని అంటే టెట్ సిలబస్ను అనుసరించి కంప్లీట్గా మ్యాథమెటిక్స్ అంశాలను మనకు అర్థమయ్యే విధంగా ఏ పుస్తకం అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ బుక్ తప్ప ఏ బుక్ ప్రాక్టీస్ చేయకుండా అదే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం రానున్న టెట్లో మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మన శ్రీ అను పబ్లికేషన్ వారు మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకంలో న్యూ, ఓల్డ్ మరియు ప్రీవియస్ టెట్ బిట్స్ని కూడా ప్రతి టాపిక్ దగ్గర పొందుపరచడం జరిగింది. మ్యాక్సిమం సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒక ఆర్డర్లో పొందుపరచడం ద్వారా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడేటువంటి బుక్గా నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి బుక్స్ తెలుగు, ఇంగ్లీష్, ట్రై మెథడ్, మ్యాథ్స్ కంటెంట్, సైన్స్ కంటెంట్, సైకాలజీ, సోషల్ కంటెంట్, టీఎస్కి సపరేటు, ఏపీకి సపరేటు. ఇక్కడ తెలుగు కూడా టీఎస్ సపరేటు, ఏపీకి సపరేటు. ఇవన్నీ ఇక మామూలు అన్నిటికీ. నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ కూడా టీఎస్కి సపరేటు, ఏపీకి సపరేటు. మిగిలినటువంటి కామన్ ట్రై మీద అక్కడ ఇక్కడ ఒకటే సేమ్ సిలబస్. కాబట్టి ఇవి అదేవిధంగా ఏపీ వాళ్ళకి అదనంగా మీకు న్యూ కంటెంట్, థర్డ్ టు 6th, 7th మార్ని అయినా అవసరం లేదు. ఇప్పుడు డిఎస్సికి ఇస్తాము, మీకు సిలబస్ ఇంతవరకు ఇచ్చారు కాబట్టి ఏపీ అభ్యర్థులకి 3rd to 6th ఎనఫ్. సో ఈ విధంగా మా వాళ్ళు ఆఫీస్ నుంచి మీకు ఫోన్లు చేస్తారు. మీరు రెడీలో ఉండండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ అందరికీ నేను సర్వీసెస్ని
ది బెస్ట్ సర్వీసెస్ని అందిస్తున్నందుకు. కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదువుకోండి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురండి, మీరు మీ ఫ్యామిలీని హై స్థాయిలో లీడ్ చేసుకోండి. అది తత్ఫలితంగా అను పబ్లికేషన్ కూడా మీరు చెప్పండి. అను పబ్లికేషన్ శివయ్య సార్ యొక్క ఆధ్వర్యంలో నేను గైడెన్స్ తీసుకున్నాను, నేను బుక్స్ని ఫాలో అయ్యాను. కాబట్టి శివయ్య సార్ యొక్క సర్వీసెస్ని నా జీవితంలో నేను మరవలేను. ఎందుకంటే నా నిరుద్యోగం నుండి ఉద్యోగానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి శివయ్య సార్ అనేటటువంటి పేరు 10 కాలాల పాటు మీలో ఉండిపోవాలి. అదేవిధంగా మీ ఇంట్లో నా ఫోటోతో సహా తప్పనిసరిగా మీ ఇంట్లో ఉండాలని, మీ జీవితాల్లో ఒక మంచి వెలుగుని నింపగలనని ఆ శక్తి నాకుందని, ఇంకా భగవంతుడు నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఇంకా ప్రసాదించాలని నేను ఆశిస్తూ థ్యాంక్ యూ.